మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలండి. బాగున్నారా? దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి. మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. ఈరోజు వాక్య అంశం ఏంటిదంటే గొర్రెల కాపర్లు. గొర్రెల కాపర్ల గురించి కొన్ని విషయాలు ఇక్కడ మనం తెలుసుకుందాం. ఈ గొర్రెల కాపర్లు మరి ఏ స్థితిలో ఉన్నారు? ఈ గొల్ల వాళ్ళు వారు గొర్రె మందలు కాస్తుంటున్నారు. గొర్రె మందలను కాసేవారి దగ్గరికి మరి యేసు ప్రభువు దూత మరి వెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది. గాబ్రియేలు అనే దేవదూత అక్కడికి వెళ్ళి వారితో మాట్లాడుతూ ఆ గొర్రెల కాపర్ను దేవుడు ఎన్నుకున్నట్టుగా పిలుచుకున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన మిత్రులారా, మనం లూకా వార్త 2వ అధ్యాయం దాని 8వ వచనం చదివినట్లయితే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుతూ ఉండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే ఆనువాలు. ఒక్క శిశువు పొత్తిగుడ్లో చుట్టబడి మరి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు అని వారితో చెప్పాను. ప్రియమైన మిత్రులారా, ఈ గొర్రెల కాపర్లు వారు మందను కాచుకొనుతూ ఉండగా, ఎప్పుడు కాచుకొనుచుంటున్నారు? ఆ అర్ధరాత్రి వేళ మందను కాచుకొనుతున్నారు. వాళ్ళు అర్ధరాత్రి వేళ మందను కాచుకొనుచుట. ఈ పొద్దున దాకా గొర్రెల కాపర్లు తమ మందను మరి మేపుకొని వస్తారు. సరైన ఆహారాన్ని పెడతారు. సరైన ఆహారం పెట్టేసి అక్కడ అన్నిటిని కూడా ఒక చోటికి చేర్చి ఆ చేర్చిన యొక్క గొర్రెలను మరి కాసుకుంటూ ఉంటారు. ఇక్కడ విషయం గమనించాలి మనం. ఈ గొర్రెలు అనేటివి ఎవరు ఎక్కడికి రమ్మన్నా అంటే దానికి శత్రువు లేకుంటే ఇలాంటిది అన్నది ఏమి కూడా తెలియదు. ఈ గొర్రెలకు మరి ఒకటి ఏంటంటే తినడం ఒకటి, వారి కొరకు పిల్లలు కనడం, ఇంకా అభివృద్ధి చేయడం ఒకటి తెలుసు వీటికి. అయితే ఈ గొర్రెలు మాత్రము మరి గొర్రెల అభివృద్ధి కొరకు పాటు పడేదంతా కూడా గొర్రెల కాపరే. గొర్రెలను బాగు కోరేది కూడా గొర్రెల కాపరే. గొర్రెలను శత్రువు నుండి కాపాడేది కూడా గొర్రెల కాపరే. అయితే ఇక్కడ ఈ గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారంట? మందను కాచుకొనుతున్నారు. వీళ్ళు మందను కాచుకుంటున్నారు. ప్రియ మిత్రులారా, ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోండి. కాపరులు 2 విధాలుగా మనకు కాపర్లు కనబడుతున్నారు. ఒకటి మరి జీతగాడైన కాపరి కనబడతాడు. రెండవది మరి సొంత కాపరి కనబడుతుంటాడు. జీతగాడైన కాపరి ఖచ్చితంగా తోడేలు వచ్చినప్పుడు వాడు పారిపోతాడు, వాటిని విడిచిపెడతాడు, వానికి కడుపు నింపుకుంటాడు, వాటి నుండి అయితే పాలు మాత్రం తాగుతాడు, దానితో అభివృద్ధి అవుతాడు, కానీ ఆ గొర్రెను కాపాడాడు. కానీ అదే సొంత కాపరి ఏం చేస్తాడండి? వాటిని కాచుకుంటూ ఉంటాడు. ఇక్కడ మనం చూస్తున్న కాపరులు ఎవరు? కాచుకునేవాడు. శత్రువుల నుండి భయంకరమైన యొక్క శత్రువులు ఎవరైతే వస్తున్నారో, ఎవరైతే ఏం చేస్తున్నారో దాని నుండి కాపాడగలిగిన యొక్క వ్యక్తి కాపరి. ఈరోజు ఒక సంఘానికి కాపరి ఎవరు? ఒక సంఘానికి కాపరి దైవ సేవకుడు అయితే, ప్రియమైన మిత్రులారా, అలాగనే ఆ దైవ సేవకుడు ఏం చేయాలి? తన సంఘాన్ని కాపాడాల. గొర్రెలకు ఏ రీతిగా కాపరిగా మరి ఈ కాపర్లు ఉన్నారో, ఈ కాపర్లు మరి భౌతిక సంబంధం ఈ గొర్రెలకు కాపర్లు అవుతే, దైవ సేవకులు మరి సంఘానికి కాపర్లుగా నియమించాడు దేవుడు. అయితే వీళ్ళ పని ఏంటిది? వీళ్ళ పని ఏంటిది అంటే ఖచ్చితంగా కాయడం. ఒక సేవకుడి పని ఏంటిది? కాయడం. సంఘ పెద్ద పని ఏంటిది? కాయడం. మనకు సంఘంలో అధికారం ఇవ్వబడ్డది. సంఘం మీద మనం ఒక ఉన్నతమైన వ్యక్తి మనం ఉన్నాం. దాన్ని కాయవలసిన బాధ్యత మనకు ఉంటుంది. ప్రియమైన మిత్రులారా, ఈరోజు కాయవలసిన వ్యక్తి చక్కగా వాడుకున్నట్లయితే శత్రువు వచ్చేసి మరి ఆయన్ని ఎత్తుకొని పోతాడు. ఇక్కడ కొన్ని విషయాలు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ గొర్రెల కాపరులు ఏం చేస్తున్నారంట? పొలము అంటే ఏంటిదండి? ఈ రాత్రి వేళ మేపుతారా వీళ్ళు? పొలములో రాత్రి. ఈ పొలము అనేది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, పొలం లోకము అని బైబిల్ చెప్తుంది. ఈ లోకంలో మరి ఈ మందలను కాయాల. పొలంలో ఉండి రాత్రి వేళ అని అంటున్నాడు. పొలము లోకం. రాత్రి మరి గుడ్డితనానికి సాదృశ్యం. రాత్రి మరి భయానికి
లేకుంటే దోసుకున్న వానికి సాదృశ్యం, రాత్రి సాతానుకు పడవేయబడే వ్యక్తులకు సాదృశ్యం. అంటే ఇక ఈ పొలం అనేది లోకం. లోకంలో ఏమున్నారు? లోకంలో ఎవరున్నారు? లోకంలో ఎవరున్నారు అంటే లోకంలో దోచుకునేవారు ఉన్నారండి. లోకంలో ఏ వ్యక్తి ఎలా దొరుకుతాడు, ఏ వ్యక్తిని ఎలా దోసుకోవాలా, ఏ వ్యక్తి దగ్గరికి ఎలా లాక్కోవాలా, ఏ వ్యక్తిని ఏ రీతిగా దోసుకోవాలనే ఒక విధంగా కనబడుతుంటారు. ప్రియమైన మిత్రులారా, మనం ఒక విషయాన్ని గమనించినట్టయితే ఈ లోకంలో నీతో మంచిగా మాట్లాడతారు, నీతో బాగానే ఉంటారు, కానీ నీకు వచ్చేదాన్ని వాళ్ళు లాగేసుకుంటారు. ఏ రీతిగా దోసుకోవాలో వాళ్ళకు బాగా తెలుసు. ఈ లోకంలో చాలా మంది దోసుకునేవారు దొంగలు అయి ఉంటున్నారు. చీకటి దేనికి సాదృశ్యంగా ఉంటుంది అంటే చీకటి బ్రతుకులో బ్రతుకుతున్న మనుషులు చాలా మంది ఉన్నారు. చీకటి మరి జీవితాన్ని అనుభవిస్తున్న వ్యక్తులు ఉన్నారు. చీకటిలో ఉన్నవానికి ఏ వ్యక్తి ఎలా వస్తున్నాడో, ఏ వ్యక్తి దోసుకుంటాడో ఈ సత్యం అర్థం కాదు. అందుకొరకే ఒక గుడ్డితనంలో ఉంటున్న ప్రజలు అని మనం గమనించాలి. గుడ్డితనంలో ఉంటున్న ప్రజలను కాపాడవలసిన బాధ్యత ఈరోజు దేవుందే. గుడ్డితనంలో ఉంటున్న కాపాడవలసిన బాధ్యత ఈరోజు దైవ సేవకుందే. ప్రియమైన మిత్రులారా, ఈ కాపర్లు ఏమై ఉన్నారు అంటే కాపాడే వ్యక్తులుగా ఉన్నారు. వాళ్ళు నిద్రపోవచ్చు కదండి. ఈరోజు దైవ సేవకులు ఈ దేశం కొరకు, ఈ ప్రజల కొరకు ప్రార్థన చేస్తుంటారు. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఏదో మాటలు మాట్లాడుతూ ఉంటారు, కానీ సేవకులు ఏంటి, ఇదేంది, ఈ మతం ఏంది అని మాట్లాడుతుంటారు. కానీ ఈరోజు సేవకుడు అనే ఒక వ్యక్తి ఖచ్చితంగా ఈ దేశాన్ని కాపాడడానికి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, మా దేశాన్ని కాపాడమని, మా నాయకులను కాపాడమని, మా మంత్రులను కాపాడమని. ఎందుకంటే మనకున్న అధికారులు కాపాడబడితే దేశం బాగుంటుందని బైబిల్ చెప్పేది కనుక ఈ దేశాన్ని కాపాడవలసిన బాధ్యత ఈరోజు దైవ సేవకునికి ఉంటుంది. దాన్ని బట్టి ఈరోజు సేవకులు కాపాడుతుంటున్నారు. ఎందుకు దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు అంటే కాపాడే వ్యక్తికి దేవుడు ప్రత్యక్షమవుతాడు. కాపాడే వ్యక్తి మరి సంతోషంగా ఉండాలంటే మరి ఖచ్చితంగా ఈ క్రిస్టమస్ కావాలి. ఇక్కడ ఏం కనబడుతుందంటే మరి ఏ వ్యక్తి అయితే ఇక్కడ దోసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో దోసుకొని వాళ్ళ చేతిలో నుండి కాపాడాలి. అవునండి, ఈరోజు దోసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మతం పేరు చెప్పి దోసుకునే వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఈ మతం ఆ మతం అని చెప్పేసి ఓట్లు లాక్కునేవారు ఉన్నారు. ఈరోజు కులాన్ని మతాన్ని చూపిస్తూ ఇష్టానుసారంగా వాళ్ళు డబ్బు సంపాదిస్తూ మరి పేదవాడిగా ఉండే పరిస్థితులే ఉన్నారు. అవునండి, దోసుకుంటున్నారు. దోసుకునే వాళ్ళ చేతుల నుండి ఈరోజు నువ్వు తప్పించబడాలి అన్నట్లయితే ఆ దేవుని యొక్క అనుగ్రహం నీకు అవసరమైంటుంది. దేవుని యొక్క కృప నీకు అవసరమైంటుంది. అందుకొరక ఆయన నీకు ఒకవేళ ప్రత్యక్షమవుతే, ఆయనను నువ్వు ఒకవేళ పూజిస్తే, ఆయన ఒకవేళ నువ్వు దరి చేస్తే, ఆయన దరికి నువ్వు చేరినట్లయితే ఖచ్చితంగా ఇదిగో సంతోషకరమైన శుభవర్తమానం అని చెప్పేసి గొల్లలతో ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటుంది? ప్రభువుతో వారి ఎదుకు వచ్చి నిలిచాను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున మిక్కిలి భయపడి, అయితే దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఎందుకండి ఇది ప్రజలందరికీ కలగబోయే సంతోషం. ప్రజలందరూ ఎందుకు సంతోషం కావాలంటే ఈ ప్రజలంతా కూడా దోసుకోబడుతున్నారు. ఈ ప్రజలందరూ కూడా మరి సాతాను చేతిలో దోసుకోబడుతున్నారు, లోకం చేతిలో దోసుకుంటున్నారు. ఈరోజు రోగాలు వచ్చి నిన్ను దోసుకుంటున్నాయి. ఎంతో మంది మన శరీరంలో ఉన్న అవయవాలను బట్టి మరి వాళ్ళు దోసుకుంటున్నారు. నిజంగా చూసినట్లయితే ఈ దోసుకునే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఈ దోసుకునే వాళ్ళ నుండి తప్పించబడాలి అంటే సంతోషకరమైన వార్త మనకు కావాలా? మహా సంతోషకరమైన వర్తమానం ఈ ప్రపంచానికి కావాలా? చాలా మంది ఏమనుకుంటారంటే ఒక ఊరికే కాదండి. దేవుడు ఎప్పటికీ కూడా ఒక ఊరికి పరిమితమైన వాడు కాదు, ఒక దేశానికి పరిమితమైన వాడు కాదు. దేవుడు అనేవాడు ప్రజలందరికీ అని ఇక్కడ చూస్తున్నాం. ప్రజలందరికీ మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఈ శుభవర్తమానము ఎప్పుడైతే మనం తీసుకుని వెళ్తామో ఈ శుభవర్తమానం అందరికీ పనిచేస్తుందా? శుభవర్తమానము ఒక వ్యక్తి తీసుకుని వచ్చాడు అనుకోండి, అందరి కొరకు చెప్పినప్పటికీ కూడా అందరూ ఆ శుభవర్తమానాన్ని పొందుకుంటారా? లేదండి. శుభవర్తమానం అనే ఒక మాట మనం చూసినప్పుడు రండి అందరు వచ్చేసి ఇదిగో ఈ మేలు పొందుకోండి అని చెప్తే కొందరు నాకు పని ఉన్నదనే వాళ్ళు ఉన్నారు, కొందరు నాకు బిజినెస్ ఉన్నదనే వాళ్ళు ఉన్నారు. ఒక యజమాని పిలిచాడంట, రండి భోజనం కానీ. మంచి భోజనం సిద్ధపడి ఉంది, అక్కడ మంచి భోజనం సిద్ధపరిచారు రాజుగారి ఇంట్లో. రండి భోజనానికి రమ్మంటే అక్కడ అంటున్నారు కొందరు, నేను వర్తకాణానికి వెళ్ళాలా, నేను నా ఇంటికి 2 కొత్త ఎడ్లు కొనుక్కున్నాను, వాటికి కూడా పని చేసేది ఉంది. ఇలా పుట్టి చాకులు చెప్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చక్కగా రాలేదు, తన వాళ్ళు అక్కడికి రాలేదు. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రియమైన మిత్రులారా, ఈ వర్తమానము అందరికీ వచ్చింది, కానీ అందరూ దాన్ని మరి వినియోగించుకోవడం లేదు. దేవుడు కోరుకున్నది ఏంటంటే అందరూ వినియోగించుకోవాలని, అందరూ ఆ మేలు పొందుకోవాలని.
మన ప్రభుత్వం వారు ఏదైనా యొక్క లాభాన్ని ప్రకటించింది అనుకోండి, ఏదో మీకు అందరికీ ఇది ఇస్తున్నానని మీరు దాంట్లో ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోండి అని చెప్పింది అనుకోండి, ఎంతమంది అప్లై చేసుకుంటారు? ఇంచుమించు ఎక్కువ మంది అప్లై చేసుకుంటారు, కానీ కొంతమంది నిర్లక్ష్యంగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఈ లోక సంబంధమైన అంటే అందరూ ఉరుకుతాం, కానీ దేవుని దగ్గర మనం ఒకవేళ దేవుడు నిన్ను పిలిచినప్పుడు దేవుని దగ్గరికి మనం వెళ్ళినట్టయితే ఎంతో సంతోషకరంగా ఉంటుంది. ఈరోజు ఈ గొల్లల గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఈ గొల్లలు చాలా మంది అంటారు జ్ఞానం లేదు అని. గొల్లలకు ఏం తెలియదని. అవునండి, వారికి ఏ జ్ఞానం లేదండి, లోక జ్ఞానం లేదు. వాళ్ళు ఎందుకంటే అడవిలో ఉండి గొర్రెలు కాసుకోవడం ఏంటో వాళ్ళ బ్రతికేందో వాళ్ళకి అది తెలుసు. కానీ ఈ గొల్లలకి ఈ లోకంలో ఎవరిని మోసం చేయాలా, ఎవరిని చంపాలా, ఎవరిని ఏం చేయాలా, ఎట్లా 4 ఓట్లు సంపాదించుకోవాలా, ఎట్లా ఒక వ్యక్తికి మరి నష్టం చేసి నేను ముందుకెళ్ళాలా, ఇలాంటి యొక్క ఆలోచన ఏముండదని. నా గొర్రెల కడుపు ఎట్లా నింపాలన్నది ఒక్కడే తెలుసు అంతే. నా గొర్రెల కడుపును నింపాలా, నా బాధ్యత అది. గొర్రెల కడుపు నింపాలా, గొర్రెలు తోడేళ్ళ నుండి తప్పించాలా, రోగాల నుండి తప్పించాలా. ఈ గొల్లవాడు ఖచ్చితంగా ఒక గొర్రె కొరకే ప్రయాసపడతాడు. కానీ ఈ ప్రపంచం తన కొరకు తను ప్రయాసపడుతుంది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వారు తనకు తాను ప్రయాసపడుతుంటున్నారు. కానీ దేవుడు అందరి కొరకు ప్రాణాన్నిచ్చి అందరి కొరకు రక్షణ ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు, కాపర్లు ఏం చేస్తున్నారంటే గొర్రె మందను కాచుకుంటున్నారు. దేని నుండి కాపాడబడాలా? అమ్మా తల్లి, అయ్యా, ఈరోజు నువ్వు ఒక్క విషయం నువ్వు ఆలోచన చేయి. నీ ఇంటి మీకు వస్తున్న యొక్క తెగుళ్ళు ఎన్నో ఉన్నాయి కదా, నువ్వు కాపాడబడాలంటే ఏం చేయాలా? నీ ఇల్లు కాచుకోవాలండి, నీ కుటుంబాన్ని కాచుకోవాలండి. ఇక్కడ చూసినట్టే రాత్రి అనగా మరి ఈ లోక దుష్టాత్మలు లేకుంటే ఇక లోకంలో ఎన్నో నిన్ను ఎంబడించేటివి నిన్ను ఎంబడిస్తున్నాయని దాని అర్థం కనబడుతుంది. అలాగనే మరి ఆ పొలము అంటే ఈ లోకము అని అర్థము కనబడుతుంది. ప్రియాణ మిత్రులారా, ఈ లోకంలోనున్న మరి మృగాలు బయటికి వెళ్తున్నాయి. మనం చూస్తున్నాం కదండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో అక్కడ కనబడుతుంది. ఆ యొక్క సముద్రంలోని ఒక మృగము బయటికి వెళ్ళింది అని చూస్తున్నాం. సముద్రం అంటే లోకం అండి. ఈ లోకం అనగా లోకంలో ఒక మృగం బయటికి వెళ్ళింది. మృగాలు బయటికి వెళ్తున్నాయి, లోకంలో మృగాలు బయటికి వెళ్తున్నాయి. మృగాలు అంటే ఏంటండి? మృగాలు అంటే మానవ మృగాలు. ఇవి అసలు ఆ మృగాలు అడవిలో ఉన్న జంతువుల కన్నా డేంజర్ మరి ఎవరు అంటే ఈ మానవ మృగాలే. ఈ మానవ మృగాలు బయలుదేరాయి. ఎక్కడికి వెళ్ళాయి? సముద్రం నుండి. సముద్రం అంటే లోకంలో నుండి అనగా ఈ లోకంలో నుండి ఏం కనబడుతున్నాయి? ఈ మృగాలు. ప్రియ మిత్రులారా, ఈ మృగాల నుండి తప్పించబడాలి అంటే ఎవరు కావాలా? మనకు రక్షకుడు కావాలా. మృగాల నుండి తప్పించబడాలి. ఈ లోక సంబంధమైన మరి మోసం చేస్తున్న వాళ్ళ నుండి మనం తప్పించబడాలా అంటే మనకు రక్షకుడు కావాలా. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాం, ఆ రక్షకుడి కొరకు ఎదురు చూడాలి. మరి వాళ్ళకు సాధ్యం అవ్వడం లేదు కాపాడడం. ఈ గొల్ల వాళ్ళు కాపాడుకోవాలని చూస్తున్నారు, కానీ వారికి సాధ్యం అవ్వడం లేదు. ఎన్నో వ్యాధులు గొర్రెల మీదకి వస్తున్నాయి, ఎన్నో సమస్యలు గొర్రెల మీదకి వస్తున్నాయి, ఎన్నో తోడేళ్ళు వచ్చి ఎత్తుకుపోతున్నాయి, ఎన్నో సింహాలు వచ్చి లాక్కపోతుంటున్నాయి, ఈ మృగాలు వచ్చేసి లాక్కపోతుంటున్నాయి. కనుక అక్కడ గొర్రెలకు ఒక్కటి తెలుసు, దేవుడి దగ్గరికి వెళితే, సర్వ సృష్టికర్త అయిన ఆ దేవుడి దగ్గరికి వెళ్తే ఈ మృగాలు తగ్గిపోతాయి. మృగాలు తగ్గాలి అన్నట్లయితే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అవునండి, ఈ లోకంలో మృగతత్వం తగ్గాలి అంటే ఆ దేవుడు అవసరం. ఈ లోకంలో పాపము తగ్గాలంటే ఆ దేవుడు అవసరం. ఈ లోకంలో చెడు తగ్గాలంటే ఆ దేవుడు అవసరం. ఈరోజు దోసుకునే వాళ్ళు తగ్గాలి అంటే ఆ దేవుడు అవసరం. ఈ లోకంలో ఒక ఉన్నతంగా మరి ఇతరుల కొరకు సహాయం చేయగలిగిన వారు లేవాలి అన్నట్లయితే ఆ దేవుడు అవసరం. ఈరోజు రోగాలు, బాధలు, భయంకరమైన యొక్క శ్రమల నుండి తప్పించబడాలంటే మరి ఖచ్చితంగా దేవుడు అవసరం. దేవుడి దగ్గరికి వెళ్ళినట్లయితే ఇవన్నిటి నుండి ఆయన తప్పిస్తాడు. వారి పాపం నుండి ఆయనే వారిని రక్షిస్తాడు. నువ్వు రక్షించాలని కొరకు నువ్వు ఎంతసేపు వెతుకుతావు? నీ వల్ల అవదలేదు కదా సహోదరుడా. నీ యొక్క జ్ఞానం సరిపోతలేదు కదా. నువ్వు గొల్లవాడివని చెప్పేసి, జ్ఞానం లేదని చెప్పేసి, చదువుకోలేదని చెప్పేసి, జ్ఞానం లేదు అని చెప్పేసి, నీకు నువ్వు ఏ బిజినెస్ చేయాలో ఏం చేయాలో అర్థం కాక నీవు టెన్షన్ పడుతున్న సమయంలో నీకు సహకారంగా ఉండాలంటే ఆ రక్షకుడు నీకు అవసరమైతున్నాడు. ఆయనే జ్ఞానం అయితున్నాడు. ఆయన సర్వజ్ఞాని అని బైబిల్ చెబుతుంది. అందుకొరకే ఇక్కడ ఏం కనబడుతుందంటే ఈ గొల్ల వాళ్ళు రక్షించేవానికి సహాయం కోరడానికి వెళ్తున్నారు. వీళ్ళు రక్షించడానికి, కాచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు. వీళ్ళు కాచుకుంటున్నారు, కానీ వీళ్ళ కాపుదల సరిపోవడం లేదు. వీళ్ళు తన బతుకును కాపాడుకుంటున్నారు. వీళ్ళు అమాయకులు కాబట్టి వీళ్ళకు సరిపోవడం లేదు వీళ్ళ కాపుదల. వీళ్ళకు ఒక కాపుదల అవసరమై ఉంటుంది.
దేవుని కాపుదల. ప్రియమైన మిత్రులారా, యెహోవా పట్టణాన్ని కాపాడని ఎడల కావలి కాయవారు మేల్కొనట వ్యర్థమని 127వ కీర్తనలో కనబడుతుంది. అవునండి, యెహోవా పట్టణాన్ని కాపాడకుంటే కావలి కాయవారు మేల్కొనట వ్యర్థమే. నువ్వు ఎంత మేల్కొంటే పోయేదండి. వాళ్ళకి ఆ మాట తెలుసు. కాపాడేవాడు దేవుడు కావాలా, కాపాడే రక్షకుడు కావాలా. కాపాడే రక్షకుడు కావాలన్నట్లయితే ఆ యేసే దగ్గరికి వెళ్ళాలా, ఆ బాలయేసుని ముక్కాలా. అవునండి, ఈ ప్రపంచాన్ని కాపాడాలంటే, మన దేశం కాపాడబడాలంటే, మన రాష్ట్రం కాపాడబడాలంటే, మన ఊరు కాపాడబడాలంటే ఆ రక్షకుడు అవసరమై ఉంటున్నాడు. తప్పకుండా ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి, దేవాన్ని రక్షించమని. అదేనండి గొల్లలు చేసిన పని. గొల్లలు అజ్ఞానుల ఈరోజు అన్ని జ్ఞానం ఉన్నదని చెప్పేసిన జ్ఞానులు ఏం చేశారు? ఇట్లా తిరిగి జ్ఞానం బాగా, వాళ్ళకి జ్ఞానం ఉంది. వాళ్ళు ఏ జ్ఞానులు అంటారు? లోక జ్ఞానులు కాదు వాళ్ళు, పోయినోళ్ళు. ఇప్పుడు యేసు ప్రభువు పూజించడానికి వెళ్ళిన యొక్క వ్యక్తి, వారు సర్వజ్ఞానులు. వాళ్ళు అందులో అన్ని రకాల జ్ఞానులు వాళ్ళు కనబడుతుంటున్నారు. ఒక్క జ్ఞానం చెందిన వాళ్ళు కాదు. అక్కడ దేవుణ్ణి కనుగొనాలి అని చెప్పేసి వెతికే జ్ఞానులు వాళ్ళు. నిజమైన దేవుడు ఎవరు అని చెప్పి వెతకగలిగిన యొక్క జ్ఞానులు వాళ్ళు. అంటే దైవత్వాన్ని కనుగొనగలిగిన జ్ఞానులు వాళ్ళు. దేవుడి మీద వాళ్ళు మరి కొన్ని పరిశోధనలు చేస్తున్నారు వాళ్ళు, అసలు దేవుడు ఎవరు అని. అదే ఉద్దేశంలోనే ఈ జ్ఞానులు అక్కడికి వెళ్ళారు. వాళ్ళకు దేవుణ్ణి కనుగొనే జ్ఞానులకు, ఇప్పుడు వేరే జ్ఞానులు ఉన్నారండి, దానికి దేవునికి సంబంధం లేదు. కానీ వీళ్ళు దేవుని కనుగొనగలిగిన యొక్క జ్ఞానులు. ఈ దేవుని కనుగొనగలిగిన యొక్క జ్ఞానులకు దేవుని గురించి తెలుసు. ఆ దేవుడు ఎవరు, ఏ దేవుడు ఎట్లా, నిజమైన దేవుడు ఏదన్నది వాళ్ళకు తెలుసు జ్ఞానులకి. కానీ అంత జ్ఞానము కలిగిన యొక్క వ్యక్తులే సరిగ్గా అక్కడికి వెళ్ళలేక తొవ్వదప్పారు. నాకు అన్ని తెలిసిన వాడు, అన్ని తెలిసినది అని అనేవాడు తొవ్వదప్పుతాడండి. నాకు అన్ని తెలుసు అంటే వాడు ఏదో ఒక రోజు తొవ్వదప్పక మానదు. ప్రియమైన మిత్రులారా, ఏమి తెలియని గొల్లలు ఏం చేశారంటే ఇక్కడ వాళ్ళకు తెలియదు, కానీ దేవుని మీద ఆధారపడి వెళ్తున్నారు వీళ్ళు. తెలియని వాడు దేవుని మీద ఆధారపడతాడు. తెలిసినది అనుకున్నవాడు తన జ్ఞానం మీద ఆధారపడతాడు. తన జ్ఞానము అనేది ఎప్పటికీ కూడా ప్రమాదమే. మానవ జ్ఞానము ఎప్పటికీ ప్రమాదమే. మానవ జ్ఞానంతో ఎన్నో సాధించాలని చూస్తున్నారు కదా. మానవ జ్ఞానము సరిపోదండి. దేవుని జ్ఞానం మనకు లేకుండా, దేవుని జ్ఞానం మన జ్ఞానానికి మరి సహకారంగా లేకుంటే మన సొంత జ్ఞానం కొండ చెరల ముంచుతుంది, గంగల వాడేస్తుంది. అందుకొరకే ఈ గొల్లలు సొంత జ్ఞానం లేదు కాబట్టి దైవ జ్ఞానం మీద ఆధారపడ్డారు. ఈ జ్ఞానులకు సొంత జ్ఞానం ఉంది, దేవుడు ఎవరో కనుగొనాలని వారి సొంత ఆ జ్ఞానంతో వాళ్ళు ఎదురు చూస్తున్న వాళ్ళు కనుక వారు దేవుడిని ఆధారపడలేదు, తొవ్వదప్పారు. ఈ గొల్లలు తిరిగి మరి దేవుని పూజించడానికి వెళ్తున్నారు. చూడండి, వీళ్ళకి ఏం తెలియదు అనుకున్న అమాయకులైన ప్రజలు సత్యాన్ని కనుక్కున్నారు. నాకు అన్ని తెలుసు అనుకున్న వాడు అడుగుపట్టాడు. ఈరోజు చాలా మంది అట్లాగే ఉండండి. చదువు, గొప్ప గొప్ప విద్యలు చదువుకునే ఒక వ్యక్తులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. ఇక మన దేశంలో చాలా గొప్ప మేధావులు ఉన్నారు. మన దేశంలో యువత చాలా గొప్ప మేధావులు ఉన్నారు. చాలా మంది మేధావులు ఉన్నారు. నిజంగా మన దేశంలో ఉన్నంత జ్ఞానము ఏ దేశంలో లేదు అండి. మన దేశ ప్రజలు చాలా తెలివైన వారు, మన రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వారు. ఈ మాటలు వింటున్నా నువ్వు ఇంకా తెలివైన ఒక వ్యక్తివే. అయినా నువ్వేమనుకుంటున్నావంటే ఇంకేదో ఆలోచన చేస్తున్నావు. నీ తెలివికి తగినట్టుగా దైవ జ్ఞానం నీకు అంటుకట్టుకొని ఉంటే నువ్వు ఏదైనా సాధిస్తావు. ప్రియమైన మిత్రులారా, ఈ గొల్లలకు అసలైన జ్ఞానము మరి తెలియదు, కానీ ఒక్కటి తెలుసు, గొల్లలే కానీ దేవుడిని ఆధారపడే జీవితం వాళ్ళకు తెలుసు. ఎంతమంది దేవుడిని ఆధారపడి ఉన్నారు, ఎంతమంది దేవుడికి సహాయం చేస్తున్న ఆధారపడి ఉన్నారు. దేవుడిని ఆధారపడిన ఒక వ్యక్తిని ఎప్పుడు దేవుడు సిగ్గుపడతాడండి. దేవుడు నన్ను లేవనెత్తుతాడు అనుకునే ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా దేవుడు సిగ్గుపడతాడండి. ఆయన జ్ఞానులను సిగ్గుపరిచి విద్య లేని పామారులకు జ్ఞానాన్ని బయలుపరిచే దేవుడై ఉన్నాడు. ఇక్కడ ఈ గొల్లలు ఆ రాత్రే దేవదూత ఎప్పుడొచ్చి చెప్పిందో అప్పుడే వాళ్ళు వెళ్తున్నారు. అవునండి, వాళ్ళు వెళ్ళేటప్పుడు ఉట్టి చేతితో వెళ్తలేరు. చాలా మంది ఎలా ఉంటారంటే దేవుని సహాయం అడగడానికి వెళ్తున్నప్పుడు దేవుడే ఇస్తాడు కదా, నేనెందుకు ఉండవాలనుకుంటారు కదా. ఎవరన్నా ఎవరి దగ్గర వెళ్తున్నప్పుడు, మనం ఎవరైనా ఇంటికి వెళ్తున్నప్పుడు, ఒక పెద్దవాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు, మనకి ఏదైనా సహాయం చేసేవాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు ఉట్టి చేతులతోనే వెళ్తాం మనం. ఎందుకంటే మన జ్ఞానం అది, మనకి ఇచ్చే జ్ఞానం లేదు కదా, తీసుకునే జ్ఞానం ఒక్కటే తెలుసు. అలా
మనం చేస్తున్న తప్పండి ప్రియమైన మిత్రులారా. ఈ గొల్లలకు తెలుసు, తీసుకునే జ్ఞానం తెలుసు, ఇచ్చే జ్ఞానం తెలుసు. ఈరోజు ఒక వ్యక్తి మరి ఇస్తే తప్ప మరి తనకు ఏది కూడా రాదు. బైబిల్ చెప్తుంది, ఇయ్యుడి ఇయ్యబడును, ఏ కొలత కొలుతావో అదే కొలతతో నువ్వు కొలబడతావు. ఈరోజు నువ్వు పేదవానికి ఇవ్వు, కష్టంలో ఉన్నవానికి ఇవ్వు. ఒకసారి బస్ స్టాండ్లో వంటి చూడు, ఈ చలికాలంలో ఆ బస్ స్టాండ్లో మనకు శ్రద్ధని కూడా లేక చినిగిపోయిన బట్టలు వేసుకుని ఉంటున్న వాళ్ళు ఎంతమంది కళ్ళకు కనబడతారు. నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను మాట్లాడుతుంటారు కదా. పేదవాళ్ళు ఎంతో మంది కనబడుతుంటున్నారు. పైసలు లేక, తిండి లేక, పిల్లకి అన్నం పెట్టలేక గిలేల కొట్టుకుంటున్న వ్యక్తులు ఎంతో మంది కనబడుతుంటున్నారు. ఉన్నోనికే పెడుతున్నాడు. ఈరోజు లేనోని పట్టించుకోవడం లేదు. ఈరోజు పెద్ద పెద్ద సేవకులు అంటే పెద్ద పెద్ద యొక్క వ్యక్తులు అంటే కోట్లు కొండ పెడుతున్నారు. వాళ్ళకు లక్షల కొద్ది ఇస్తారు. అదే ఒక చిన్న సేవకుడికి అదే లక్ష కొండ ఇస్తే ఎన్ని రోజులు ఎంత సేవ చేస్తారో ఒకసారి ఆలోచన చేయండి. నేను చిన్న సేవకుడు పెద్ద సేవకుడు అని తేడా చెప్పడం లేదు. వారికి ఎలాగనే ఉన్నాయి. వారు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు. వారి చేతి నిండా డబ్బు ఉంది, వారికి సంఘం ఉంది. ఇంకొక చిన్న యొక్క వ్యక్తి దగ్గర నువ్వు సహాయం చేయగలుగుతున్నావా? ఒక పేదవాని దగ్గరికి వెళ్ళి నువ్వు సహాయం చేయగలుగుతున్నావా? కష్టంలో ఉన్న వాని దగ్గరికి వెళ్ళి నువ్వు సహాయం చేయగలుగుతున్నావా? ఉన్నవాడు ఉన్నవానికే కొండ పెడుతున్నాడు. ఎందుకంటే వాడు మళ్ళీ నాకు ఇస్తాడు, నేను ఇస్తే వాడు ఇస్తాడు. ఈ క్రిస్టమస్ వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారు తెలుసా, బట్టలు వీళ్ళు కొంటారు, వాళ్ళు వీళ్ళకి కొంటారు. ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళే కొనేసుకుంటారు. అంతేగాని మరి ఈ ఉన్నవాళ్ళు లేని వాళ్ళకు కొనాలన్న ఆలోచన కాదా? కావాలండి. ఈరోజు మనకు సహాయం చేయలేని వానికి మనం చేయాలి. మళ్ళీ తిరిగి మనకు చేయగలిగిన వానికి మనం ఏం చేసేవలసిన అవసరం లేదు. వానికి చెట్లైనా ఉంటుంది. దేవుడు కోరుకున్నది అది కాదు. ఈ గొల్లలు చేస్తున్న పని ఏంటి తెలుసండి, ఉట్టి చేతులతో వారు వెళ్ళడం లేదు, శ్రేష్టమైన తీసుకుని వెళ్తున్నారు. మనం చూసినామా, కయ్యూను ఏబేలు ఇద్దరు అన్నదమ్ముల్లో పెద్దోడు శ్రేష్టమైన తీసుకుని వెళ్ళే, చిన్నోడు శ్రేష్టమైనది తీసుకొని మరి వెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది. శ్రేష్టమైనది కావాలి దేవుని దృష్టిలో. ఏదైతే నీవు ఇస్తున్నావో నీ హృదయం శ్రేష్టమైనది, నీ ఆలోచన శ్రేష్టమైనది. అపవిత్రమైన ఆలోచన, అపవిత్రమైన దురుద్దేశం కొద్ది దేవుని ఏది అడిగినా నీకు ఇవ్వడండి. ఇక్కడ ఈ గొల్లలు మరి వెళుతూ ఉంటున్నారు. ఈ గొల్లలు వెళుతూ ఏం చేస్తున్నట్టే గుట్టి చేతులతో వెళ్ళలేదు, కానీ వారు ఏదో ఒకటి దేవుని కొరకు తీసుకుని వెళ్దాం. ఈ క్రిస్టమస్ దేవునికి ఏదో ఇచ్చి మనం ఏదో పొందుకోవాలా. ఒక సామెత ఉన్నది, కానీ ఈతకాయ ఇచ్చి తాటికాయ తీసుకోవాలన్నది. దేవుడు తీసుకోవడానికి కాదు, దేవునికి కావాల్సిందని కాదు, దేవుడికి నువ్వు ఇచ్చే కానుక కొరకు కాదు, కానీ ఆ కానుకలో నీ మనసు దాగి ఉంది. దేవునికి ఇచ్చే దాంట్లో నీ మనసు దాగి ఉంది. దానికి తగింది నీకు ఎంతో ఇస్తాడు. వాళ్ళు జ్ఞానులు కాకుండా దేవుని జ్ఞానాన్ని ఎరిగిన యొక్క వ్యక్తులు అండి గొల్లలు. ఎందుకంటే వారు దేవుడి కొరకు దేవుని నమ్మకంతో బతుకుతారు. గుడ్డిగా దేవుని నమ్మేస్తారు అంతే, పిల్లల్లాగా. వారు సత్యాన్ని నమ్మేస్తారు. ఇది అసత్యమా కాదని కూడా వాళ్ళు తెలుసుకుంటారు. వీళ్ళు మరి తిరిగి అక్కడికి వెళ్ళారు. దేవత అక్కడ మాట్లాడుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున. హల్లెలూయా. ఏం ప్రకాశించింది వాళ్ళ చుట్టూ? గొల్లల చుట్టూ ప్రభు యొక్క మహిమ ప్రకాశిస్తూ ఉంటుంది. సహోదరుడా, నీ చుట్టూ ఏ మహిమ ప్రకాశిస్తుంది? దయ్యపు మహిమ ప్రకాశిస్తుందా? దేవుని మహిమ ప్రకాశిస్తుందా? దేవదూత నీ చుట్టూ ఉందా? మరి ఏమి నీ చుట్టూ ప్రకాశిస్తుంది? నీ చుట్టూ చీకటి కనబడుతుంటుందా? దేవుని ప్రకాశం ఉంటుందా? అది చీకటి అని చూస్తున్నాం. ఆ చీకటి గల ఆ ప్రాంతంలోకి దేవుని మహిమ చొరబడింది. హెవెన్. అదేగా అండి క్రిస్టమస్ అంటే. చీకటి గల ప్రదేశంలో దేవుని మహిమ ప్రకాశిస్తుంది. చీకటి బ్రతుకులో దేవుని మహిమ ప్రకాశించబోతుంది. చీకటి నీ జీవితాన్ని మార్చబోతుంది. చీకటిని అనుభవిస్తున్న నీ జీవితాన్ని దేవుడు మార్చాలని అనుకుంటున్నాడు. ఆయన మార్చే దేవుడై ఉన్నాడు. అందుకొరకే అక్కడ చీకటిగా ఉన్నది, చీకటిలో గొల్లలు ఉన్నారు. ఆయన కాపాడుకోవాలని చెప్పి ప్రయాసం పాల్గొంటుంది. ఆ చీకటిలో ఉన్న ప్రజలకి దేవుడి యొక్క దూత అక్కడికి వెళ్ళింది. దూత ఎవరండి? దూత అంటే అర్థమైంది, రెక్కలు కట్టుకుని ఉన్న వాళ్ళు మాత్రమే దూతలా? దేవుడి సువార్త అందిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి దేవుని దూతేనండి. దేవుని గురించి చెప్తున్న వాడు దేవుని దూతేనండి. ఎరగకనే దూతలకు ఆతిథ్యం ఇచ్చారు మన యొక్క పితరులు. గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నారు, పిల్లలను పొందుకున్నారు. దూతలు అంటే రెక్కలు కట్టుకుంటేనే దూతలు అనే యొక్క భావన మీకు కాదు. దూతలు అనగా దేవుని గురించి చెప్తున్న ప్రతి ఒక్క వ్యక్తి
దేవుని దూతేనండి. దేవుడు నీకు వచ్చిన చెప్పిన దూతలను ఎగతాళి చేస్తున్నావు, దూతలను నువ్వు హింసిస్తున్నావు, దేవుని యొక్క సేవకులను హింసిస్తున్నావు, దేవుని యొక్క సేవకుల మీద చెడ్డ మాటలు పలుకుతుంటున్నావు. తప్పు సహోదరుడా, నీ హృదయాన్ని మార్చుకో. ఇక్కడ ఈ దూతలు అక్కడికి వెళ్ళారు. దూతల పని ఏంటిదండి? ఒక దూత పని ఏంటిదంటే నాయకుడు చెప్పిన దాన్ని మరి ప్రజలకు అందించేవాడే ఈ యొక్క దూత. ప్రజలకు అందించాలి. ప్రజలకు అందించే యొక్క వ్యక్తి వినా ఈరోజు ప్రతాపం చూపిస్తున్నారండి మన పెద్దలు, గొప్పవాళ్ళు. పేదలకు అనగా ఒక దూత మీద, అంటే ఒక సేవకుడి మీద వీళ్ళు ప్రతాపం చూపించి ఎంతోమంది సేవకులు కొట్టేస్తున్నారు, సేవకులు హీనంగా మాట్లాడుతుంటున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారు. సేవకుని ఒక సంఘము చులకనగా చూస్తుంది, ఏమి ఉద్యోగం లేక వచ్చినట్టుగా చులకనగా చూస్తుంది. ప్రభుత్వం, ప్రజలు, లోకము అందరూ కూడా చులకనగా చూస్తున్నారు దేవుని యొక్క సేవకుల మీద. ప్రియమైన మిత్రులారా, ఇక ఈ గొల్లల దగ్గరికి, వాళ్ళు చీకట్లో ఉన్నారు, చీకట్లో ఉన్న యొక్క వ్యక్తుల దగ్గరికి దేవుని యొక్క దూత వెళ్ళింది. దూత ఏం తీసుకుని వెళ్ళింది? దేవుని మహిమను తీసుకుని వెళ్ళింది. ఈరోజు దేవుని యొక్క సేవకుడు ఏం తీసుకుని వెళ్తున్నాడు? దేవుని మహిమను తీసుకుని వెళ్తున్నాం. దేవుని మహిమను వారికి ప్రకాశింపజేస్తున్నాం. మా బలాన్నో, మా శక్తినో, మా జ్ఞానాన్ని మేము వాళ్ళకు బోధించడం లేదు, మా సొంత విషయాలు వాళ్ళకు మేము బోధించడం లేదు, కల్పితాలు చేసి ఏం బోధించడం లేదు. బైబిల్ ఏముంది గదే బోధిస్తున్నాం. అక్కడికి ఆ యొక్క దూత సరి అయిన యొక్క మాటలు తీసుకుని వెళ్ళింది, దేవుణ్ణి తీసుకెళ్ళింది, దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకుని వెళ్ళింది, ఒక రక్షకుణ్ణి పరిచయం చేయడానికి తీసుకుని ఆ యొక్క దూత అక్కడికి వెళ్ళింది. అవునండి, ఒక రక్షకుని పరిచయం చేయడానికి వెళ్తున్నారు ఈరోజు ఈ యొక్క సేవకులు. ఆ రక్షకుడు మరి ప్రపంచానికి రక్షణ కావాలా? అదేనండి దేవుని గొప్పతనం. ప్రియమైన మిత్రులారా, అయితే అక్కడ ఈ దూత చెప్తున్నాడు, భయపడకుడి. అవునండి, దేనికి భయపడుతున్నావు? లోకానికి భయపడుతున్నావా? అధికారులకు భయపడుతున్నావా? ఈరోజు చాలా మంది భయపెట్టేస్తున్నారండి, భయపెట్టేస్తున్నారు. నీకు ఇది రాదు, నీకు అది రాదు, ఇక్కడోని కాదు, నువ్వు అక్కడోని అని చెప్పేసి. తాటాకు చప్పుళ్లకు ఏమీ కూడా భయపడదండి. దేవుని యొక్క సేవలకు వచ్చినప్పుడు, దేవుని యొక్క పనిలోకి వచ్చినప్పుడు అన్నీ పోగొట్టుకొని భయంకరమైన బాధను అనుభవిస్తున్నా మాకు ఎవరు కూడా సహకరించలేదు, ఎవరు కూడా మా దగ్గరికి రాలేదు, ఎవరు కూడా ఒక సేవకుడికి లేకుంటే ఎవరు కూడా ఒక విశ్వాసికి ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఆ లోకంలో ఉన్నప్పుడు ఏ వ్యక్తి ఆదరించలేదు, ఏ వ్యక్తి సహాయం చేయలేదు, ఏ వ్యక్తి మరి అయ్యా బాధలో ఉన్నానంటే ఒక్కడికి పోవట్లేదు, ఎవరు ఆదరించలేదు. అప్పుడు ఏ పైసా ఎవరు ఇవ్వలేదు. ఈరోజు ఒక రక్షణ పొందుకొని ఒక మేలు పొందుకున్న తర్వాత ఎవరు వచ్చేసి ఇలాంటి భయపెట్టడం ఏంటండి? అలాంటి భయపడడానికి ఈరోజు రాలేదండి. ఈరోజు క్రైస్తవులుగా ఉంటున్న ప్రతి ఒక్క వ్యక్తిని మీరు పోయి అడగండి, నువ్వు ఏ స్థితిలో ఉండి వచ్చావు, ఎంత భయంకరమైన బాధను అనుభవించి వచ్చావు, నువ్వు ఏ స్థితిలో ఉండి ఇప్పుడు దేవుణ్ణి అంగీకరించావు, నువ్వు అడగండి, చెప్తారు వాళ్ళు. వారు ఎన్ని సాక్ష్యాలు చెప్తారో మీరు వినండి. నిజంగా ఎన్నో మేళ్లు పొందుకున్నవారండి వీళ్ళంతా. గొల్లల్లాగా దేవుడిని ఆధారపడి బతుకుతున్న వ్యక్తులకు ఎన్నో సాక్ష్యాలు. ఈరోజు ఒక మట్టిగా ఉన్న మాకు మహిమతో నింపాడు దేవుడు. పనికి రాకుండా ఉంటున్న మమ్మలను ఆయన కాపుదల్లో ఉంచాడు దేవుడు. ఎవరు వచ్చి బెదిరిస్తే ఈ బెదురులకు భయపడడానికి లేదు, కానీ ఆ దేవుడికి తప్ప ఎవరికి భయపడరండి నిజమైన క్రైస్తవుడు. ఎవరో ఒకరు భయపడారంటే వాళ్ళు భయపడతారండి, వాళ్ళు క్రైస్తవులే కాదు. ఎవరో ఒకరు పాపం చేసే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు క్రైస్తవులే కాదండి. ఇప్పుడు సేవకులు కొంతమంది ఏం మాట్లాడుతారంటే, అరే సేవకుల్లో కూడా చెడ్డవాళ్ళు ఉన్నారు కదా, ఇట్లాంటి ఆయన అట్లా ఈయన ఇట్లా అని మాట్లాడతారు కదా. చెడ్డవాడు అన్నప్పుడు వాడు చెడ్డవాడే, వాడు సేవకుడు ఎట్లయితాడండి? నిజమైన సేవకుడు ఎప్పుడు తప్పు చేయడు. నిజమైన సేవకుడు ఎప్పుడు కూడా దేవుని కొరకు బ్రతుకుతాడు. నిజమైన సేవకుడు ప్రజల మేలు కొరకు బ్రతుకుతాడు. నిజమైన సేవకుడు తప్పు ఎందుకు చేస్తారండి? వాణ్ణి సేవకుడు అంటాం, కానీ దోసుకునే వాడిని సేవకుడు ఎట్లా అంటాం? పాప చేసిన వాడిని సేవకుడు ఎట్లా అంటాం? వాళ్ళు తప్పు చేసిందంటే వాడిని సేవకుడి కింద మేమే తీసేస్తాం వాళ్ళ లెక్కలకెళ్ళి. అసలు మాకు బైబిలే తీసేది చెబుతుంది ఎక్కడ అలాంటి వాళ్ళు మన లెక్కలో లేదు అని. అలాంటప్పుడు వాళ్ళను మాతో ఎందుకు కలుపుతుంటున్నారు? అలాంటి మాటలు బంద్ చేయండి. తాటాకు చప్పులకు ఎవరు కూడా భయపడడానికి వెళ్ళలేదు. ఇక్కడ చూడండి, ఈ యొక్క బాధలు, భయములు ఇవన్నీ ఉంటున్న సమయంలో ఆ భయంకరమైన యొక్క దానికి భయపడకుడి అని చెప్పేసి ఆ దేవదూత చెప్తుంది. భయపడక్కర్లేదండి. ఒకప్పుడు అన్నిటికీ భయపడే వాళ్ళం. ఈ లోకంలో మా బ్రతుకు, మానవ బ్రతికి ఒక భయంతో నింపబడేది. ప్యాన్ కూడా మీద పడుతుందా, బయటకు వస్తే ఎలా చచ్చిపోతామో, ఏమవుతుందో, వాడు చంపుతాడో, వీడు చంపుతాడో, ఈ రోగం వస్తుందో, ఆ రోగం వస్తుందో, ఈ యొక్క ఏ రోగం వల్ల చంపేస్తుందో భయంకరమైన బాధను అనుభవిస్తున్న వ్యక్తులు చాలా మంది ఉండేవాళ్ళం. ఈరోజు నిజంగా ధైర్యంగా బతుకుతున్నామంటే అది దేవుని కృపేనండి.
భయపడకమని దేవుడు చెప్పాడు కదా, మరియతో చెప్పాడు, మరియా భయపడకు. ఎందుకు భయపడుతున్నావు నువ్వు? ఆ లోకానికి భయపడుతున్నాయ్యా. ఇదిగో లోకానికి భయపడనక్కర్లేదు. యోసేపు భయపడకు. ఎందుకు భయపడుతున్నావయ్యా? నేను లోకంకి భయపడుతున్నా, ఎందుకంటే నన్ను తప్పుగా అంటారేమో అని. అందుకనే విడాకులు ఇవ్వాలనుకుంటున్నా. లేదు, భయపడకు. ముసలితనంలో ఉన్న జకరయ్య ఎందుకు భయపడుతున్నావు? అయ్యా పిల్లలు లేరు అని భయపడుతున్నాను. ఎందుకు భయపడుతున్నావు? ఆయనే నీకుండగా ఆ క్రీస్తు రాకతో ఉండగా పిల్లలు లేకుండా పిల్లలు ఇవ్వలేడా దేవుడు? దేవుడికి అది కష్టమా? ఏమి లేనప్పుడు శూన్యంలో మానవులను పుట్టించి కోట్ల జనాన్ని, మిలియన్ల జనాన్ని దేవుడు పుట్టించాడే. దేవుడికి అసాధ్యమా? ఎందుకు భయపడుతున్నావు? జకరయ్య భయపడకు. ఇదిగో నీ ముసలితనమందు నీ భార్య గర్భవతి కాబోతుంది. నిజంగా ఎందుకు భయపడుతున్నారండి? దేవుని కలిగిన నీవు దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఈరోజు ఎవరో బెదిరిస్తే భయపడవలసిన అవసరం లేదు. డబ్బు లేదని భయపడకండి, ఉద్యోగం లేదని భయపడకండి, బతుకుపోతుందని భయపడకండి, ఎవరో బెదిరిస్తే భయపడకండి. దేవుడు చెప్తున్న మాట, భయపడకుడి. అలాగనే భయపడకుడి. ఎందుకు భయపడుకున్నాడు? ఉట్టి మాటలు చెప్తున్నాడు అక్కడ. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. దేవుని మహిమ ప్రకాశించినాక, దేవుని మహిమతో నింపబడిన ఒక వ్యక్తి మట్టికి మహిమ వచ్చేసింది అండి. దేవుని మహిమ వచ్చిన ఒక వ్యక్తి ఇంకా దేనికి భయపడాలండి? ఈరోజు నువ్వు, నేను, మనమంతా కూడా దేవుని మహిమ పొందుకునే ఒక వ్యక్తి. ఈ క్రిస్టమస్ నీవు మహిమ పొందుకునే క్రిస్టమస్గా ఉండాలా. ఇది మొదలుకొని నీ ఇంటిలో, నీ కుటుంబంలో ఒక మహోన్నతమైన మహిమను నువ్వు పొందబోతున్నావు. దేవుని మహిమను చూడబోతున్నావు. ఆయన మహిమ నువ్వు ఊహించిన దానికన్నా ఇంకా ఎక్కువగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎందుకు భయపడుతున్నావు? పిల్లలు లేరా? కుటుంబం లేదా? సంఘం లేదా? ఎలాంటి ఒక పరిస్థితిని అనుభవిస్తున్నా నీవు భయపడనక్కర్లేదు. దేవుని మహిమ నీ చుట్టూ ప్రకాశించింది. నువ్వు ముందు నీ చుట్టూ ఉన్న ఎలుగును నువ్వు గమనించు. చీకటిని చూడకిన రోజుల దాకా నేను చీకట్లో ఉన్నాను, నా బతుకు చీకటి అని చెప్పేసి చీకటినే చూస్తున్నావు. నువ్వు వెలుగులోకి వచ్చి కూడా వెలుగులో ఉన్న నీవు ఎలుగుని చూడు, చక్కగా చూడు. నేను ఇంకా చీకటిలో ఉన్నాను అనుకోకండి. చిన్న ఉపమానం చేయండి, నేను ముగిస్తాను ఇక్కడ. ఒకరోజు ఒక పెద్ద ఏనుగు చిన్న పిల్ల అప్పుడు తీసుకొచ్చి జీవులో పెట్టారంట. అది పెద్ద పెరిగింది. అయితే ఆ జీవు చిన్న రూమ్ లాగా ఉన్నది. అందులో అటు 3 అడుగులు, ఇటు 3 అడుగులు, ఎటు 3 అడుగులే నడిచేదంట. అంతే స్థలం ఉండేది దానికి. అంతే స్థలం ఉన్న ఏనుగు పెద్దదైంది, ముసలిదైంది. ఒకరోజు ఒక పెద్ద ఆయన అక్కడ చూడడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన చూస్తున్న తర్వాత ఆ ఏనుగు చూసి పాపం అనిపించి, అయ్యో ఆ ఏనుగు విడుదల లేదా, ఎన్ని సంవత్సరాలు అవుతాయా ఇక్కడికి వచ్చి? 60 సంవత్సరాలు అవుతుంది అయ్యా, 40 సంవత్సరాలు అవుతుంది ఆ ఏనుగు గిన్నెలకు వచ్చి అని చెప్పారంట. అయ్యో 40 సంవత్సరాలు ఇంత భయంకరమైన బాధను అనుభవిస్తుందా ఏనుగు? దీనికి విడుదల చేయాలనుకుంటున్నాను. ఏం చేయాలంటే, అయ్యా విడుదల చేయాలంటే దీని నుండి మాకు ఇంత డబ్బు సంపాదన ఉంది, అది విడుదల చేస్తే మా డబ్బు అంతా కూడా పోతుంది కాబట్టి నేను విడుదల చేయ అన్నాడు ఆ యజమాని. అప్పుడు అన్నాడు, ఎంత డబ్బు అంటే, దానికి కావాల్సిన డబ్బును అతను చెప్పాడు. ఆ డబ్బు నేను ఇచ్చేస్తూ దాన్ని విడుదల చేయమన్నాడు. అప్పుడు ఆ ఏనుగును విడుదల చేయాలనుకొని పాపం అనిపించి ఆ ఏనుగును విడుదల చేయాలనుకొని దానికి తగిన డబ్బును అతను ఇచ్చాడంట. ఇచ్చేసి ఆ ఏనుగు డోర్ తీసి బయటికి ఆ కట్లిప్పేసి బయటికి తీస్తే బయట కూడా అటు 3 అడుగులు, ఇటు 3 అడుగులు నడుతుందట. ఎందుకంటే ఇన్ని రోజుల దాకా అదే బంధకంలో ఉన్నది కాబట్టి ఆ లోపల ఉన్నప్పుడు అటు 3 అడుగులు, ఇటు 3 అడుగులు నడిచేది అదే అలవాటు అయిపోయి బయటికి వెళ్ళిన తర్వాత కూడా గడిచే నడుతుందట. చూడండి మానవ జీవితం ఎట్లా ఉందంటే, ఆ దేవుని మహిమ చుట్టూ ప్రకాశించినప్పటికి కూడా మనిషి భయపడుతున్నాడండి. ఇదేనండి మన భయం. ఇలాంటి భయం నుండి బయటికి రా. సత్రంలో స్థలం లేకుంటే నువ్వు స్థలం ఇచ్చినట్లయితే నువ్వు బయటకు వస్తావు. సత్రంలో స్థలం లేదు. ఆ స్థలము దేవుని కొరకు నీ హృదయాన్ని, నీ ఇల్లును, నీ కుటుంబాన్ని, నీ భూమిని, నీ ప్రతి దాంట్లో నీ స్థలాన్ని ఇచ్చేయి దేవుని కొరకు. ఆ స్థలంలో దేవుడికి చోటివ్వు. నీకున్న సమస్తంలో చోటివ్వు. నీకు ఏ అభివృద్ధి కావాలో దాంట్లో చోటివ్వు దేవునికి. నీ యొక్క జాబు అభివృద్ధి కావాలా, జాబులో దేవునికి చోటివ్వు. నీ యొక్క భూమి అభివృద్ధి కావాలా, నీ భూమిలో దేవునికి చోటివ్వు. ఇంత దేవుని మందిరం కొరకు, దేవుని కొరకు సహకరించు. నువ్వు ఏదైతే దేవుని కొరకు దేనిలో చోటిస్తావో దానిలో నువ్వు అభివృద్ధి పొందుకుంటావు. అన్న మా పిల్లలు లేరు, దేవా నాకు పిల్లలు కలిగినట్లయితే నా కుమారుని నీ కొరకు నేను ఇస్తాను, చోటిస్తాను. అన్న మాకు అంతే పిల్లలు పుట్టారా? జకర్యాకు అంతే మంది పుట్టారా? మరియమ్మకు అంతే మంది పుట్టారా? యేసుప్రభు ఒకడేనా? మీరు చూడండి, దేవునికి చోటిస్తే ఇంకా తక్కువ ఉండదండి. లెక్క పెట్టడానికి కూడా ఛాన్స్ ఉండదండి. దేవునికి ఇచ్చి చూడు, దేంట్లో చోటిస్తావు, ఏం చేస్తావు. ఇక్కడ దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించను, అయినా ప్రకాశించడానికి కూడా భయపడుతున్నారు ఈ గొల్లలు. భయపడకుడి,
మీరు వెళ్ళండి. లేచి ఆయనను ఆయన రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, మీరు వెళ్ళి ఆయన్ను పూజించండి. హల్లెలూయా. అవునండి, రక్షకుని దగ్గరికి వెళ్ళి నువ్వు పూజిస్తే చాలు, ఇవన్నీ నీ దగ్గరికి వచ్చినట్లే. ఎంత గొప్ప విషయం. ఆ రక్షకుని నువ్వు దగ్గరికి వెళ్తావా, ఇంకా కూడా అదే పాపంలో ఉండిపోతావా? ఈ గొల్లలే కానీ జ్ఞానం లేదనుకుంటున్నారే కానీ ఈరోజు గొల్లలు సత్యాన్ని తెలుసుకున్నారు, చదువు లేని వాళ్ళు సత్యాన్ని తెలుసుకున్నారు, ముసలి వాళ్ళు సత్యాన్ని తెలుసుకుంటున్నారు. గుళ్ళలో చూడండి ఎక్కువ చదువు ఎవరు కనబడతారంటే ముసలి వాళ్ళే. కానీ జ్ఞానం ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద జాబ్ చేస్తున్న వాళ్ళు, బాగా తెలివి ఉన్న వాళ్ళు మాత్రం దేవుని దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే దేవుడినే నేను అనుకుంటారేమో, వారి దేవునికి చోటిచ్చే వాళ్ళు కాదు. ప్రియమైన మిత్రులారా, ఈ యొక్క సంవత్సరం నీవు దేవునికి చోటిచ్చే ఒక వ్యక్తిగా ఉండు, నువ్వు ఆశీర్వదింపబడతావు. సత్రములో స్థలము లేదు, కానీ నీ సత్రము దేవుడు స్థలం అడుగుతున్నాడు, నీ హృదయంలో దేవుడు స్థలం అడుగుతున్నాడు. నీ మరణమును జీవముగా ఆయన మార్చాలనుకుంటున్నాడు. ఆయనకు నువ్వు చోటియు. ఇట్టి మాటలు దేవుడు దీవించును గాక.